సంవత్సరంన్నర కాలంలోనే జగన్మోహన్ రెడ్డి రెండోసారి యూరోప్ పర్యటన. గతంలో చూస్తే కనుక ఎలక్షన్లు అయిపోయిన మరుక్షణమే ఆ యూరోప్ పర్యటనకు వెళ్ళొచ్చారు. ఇప్పుడు చూస్తే మళ్ళీ యూరోప్ పర్యటనకు వెళ్తున్నారు. ఎలా చూడాలంటారు ఇదంతా? అసలు ఇక్కడ పని లేనప్పుడు ఇక ఏం చేస్తారండి? ఇక్కడ పని లేనప్పుడు ఇక యూరోప్ పర్యటన పెట్టుకున్నారేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ పని చేయడానికైతే అపోజిషన్గా ఇటు అపోజిషన్ పాత్ర కూడా కల్పించడానికి ప్రజలు అన్ని సీట్లు ఇవ్వలేదు ఒకటి. రెండవదేమో ఏ రకమైన ప్రాబ్లమ్స్ ప్రస్తుతం అయితే కనబడట్లేదు. అన్నీ కూడా ఒకటి సూపర్ 6 అన్నారు. అవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంది. అలానే ఇక ఏమన్నా చిన్న బతుక సమస్యలు ఏమైనా ఉన్నా సరే వెంటనే పరిష్కార దిశగా అన్నీ సాగుతూ ఉన్నాయి. ఫీజు రీంబర్స్మెంట్ కానివ్వండి. ఇక వీళ్ళు నిలబడి ప్రజల కోసం ఏమన్నా వాణి వినిపించడానికి, గొంతు వినిపించడానికి అసెంబ్లీనే రావట్లేదు, అసెంబ్లీలోకి రావట్లా. ఇంకా అలాంటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? కాబట్టి వాళ్ళకేందంటే ఇక ఇప్పుడు ఒక హాలిడేస్లా ఉందనిపిస్తే నేను అనుకుంటున్నాను. మరి గతంలో చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారిని పార్ట్ టైం పొలిటీషియను, ఇప్పుడు చూసిన హైదరాబాద్లోనే ఉంటారు. అటు చంద్రబాబు నాయుడు గారిని కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇదే మాట అనేవాళ్ళు. మరి గత కొంతకాలంగా చూస్తున్నాం, ఈ 15 నెలల కాలంగా చూస్తున్నాము. ఎప్పుడు చూసినా బెంగళూరు యలహంక ప్యాలెస్లో అక్కడికే వెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలను ఎలా ప్రభావితం చేయాలనుకుంటున్నారు అనుకోవచ్చు అంటారు? మరి ఇప్పుడు ఎలక్షన్ గతంలో చూసేటప్పుడు ఏమవుతుందంటే ఈ పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఇద్దరు కలవకుండా ఉండాలి, ఇద్దరు కలిస్తే 2014 లాగా ఎన్నికల్లో విజయం సాధించి గవర్నమెంట్ ఫామ్ చేస్తారేమో అనే ఒక ఆ కోణంలో ఉండేదన్నమాట వాళ్ళు చెప్పే డైలాగ్స్. ఇప్పుడు తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఈ మూమెంట్లో కలిసి మళ్ళీ 2024లో గవర్నమెంట్ ఫామ్ చేశారు కాబట్టి వీళ్ళని ఎలా విడగొట్టడానికి ఏం అంశాలు తీసుకోవాలి, అసెంబ్లీలో ఏమన్నా దొరుకుతుందా పాయింట్, దాన్ని ఏమన్నా రచ్చ చేద్దామా, ఇద్దరి మధ్య ఏమన్నా తగాదా పెడదామా అనే ఆలోచనతో ఇప్పుడు రెండో కోణం అన్నమాట. అంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు వాళ్ళు కలవకూడదు, కలిసినా విడిపోయేటట్టు ఏమన్నా అవకాశం ఉందా, విడిపోతే మన గవర్నమెంట్ వస్తుంది, మన ఇష్టారాజ్యంగా మనం చేసుకోవచ్చు, మనం ఏదో ప్రజలకి అందని పథకాలు అందియొచ్చు. ఇలాగా అంటే ఎంతసేపటికి ఏదో ఒకటి చేసి మనం అధికారంలో రావాలి అనే ఆలోచన తప్పితే ప్రజల్లో మనం ఏదో పేరు తెచ్చుకొని ప్రజల తరపున పోరాడి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన మనం వాళ్ళకు కావాల్సినవి అందజేసి ఆ రకంగా ఆ దిశగా మన ప్రజల వాణిని తీసుకెళ్ళి అసెంబ్లీలో వినిపించి రాష్ట్రమంతటా తన ఒక అధ్యక్షుడు హోదాలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజల కోసం ఏ మూలాన ఏ ప్రాబ్లం వచ్చినా సరే వచ్చి నిలబడి మాట్లాడే దిశగా ఉండాలే కానీ అలా కాకుండా సొంతగా ఏ విధంగా అయితే ఎంతసేపటికి ఈ ఉన్న ప్రభుత్వాన్ని ఎట్లా మనం విడదీయాలి, వీళ్ళని ఈ రెండు పార్టీల కూటమిని ఏ విధంగా విడదీయాలి, అక్కడ పైనున్న ఏదైతే మన కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఉందో దానికి వెళ్ళి మనం ఏమైతే చెప్పాలి, ఏవి చెబితే వీళ్ళ మీద వాళ్ళు సపరేట్ అవుతారు, వాళ్ళు సపరేట్ అయితే మరి వీళ్ళు కలవాలనేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. వీళ్ళు కూడా కలవాలని ఉందేమో, కలిసి ఏమన్నా మళ్ళీ సింగిల్ అంటున్నారు కదండి. అదేనండి, ఇక సింగిల్గా అయితే మనం ఫెయిల్డ్ అయ్యాం కదా 24లో ఫెయిల్డ్ అయ్యాం కాబట్టి మళ్ళీ ఏమన్నా జత కలుద్దామనే ఉద్దేశం ఉందేమో. మరి అలా ఏమన్నా ఉండాలని చెప్పేసి వాళ్ళతో కలిసి చేయాలనే ఉద్దేశం ఉందేమో. ఈ విడిపోతే కదా ఇక్కడ వీళ్ళు ముందు విడిపోవాలి. వీళ్ళు విడిపోవటానికి ఏ విధంగా మనం మాట్లాడాలో ఆ దిశగా మనం ప్రజల్ని డీవియేషన్ చేద్దాం. ఉన్న సమస్యలేదో ప్రజలకి సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకుందాము, వెళ్ళి మనం ఆ గొంతుని వినిపిద్దాం అసెంబ్లీలో కానీ బయట కానీ ఏదైనా చేయించే విధంగా. వినటానికి వాళ్ళు సమయమే ఇవ్వట్లేదు మాకు అసెంబ్లీలో అనేది జగన్మోహన్ రెడ్డి వాదన అండి. అసలు ప్రధానమైన వాదన అదే తీసుకొస్తున్నారు. వచ్చి చూడకుండా అసలు ప్రయత్నం చేయకుండా వినరు, మై కట్ చేస్తారు, అవి చేస్తారు ఇవి చేస్తారు అనే మాటలన్నీ వాస్తవం. అది మీరు వచ్చి రావాలి కదా, ముందు వచ్చినప్పుడే కదా. అలా కాకుండా బయట ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఉంటే ఎక్కడ పడి అక్కడ ఓన్లీ ప్రెస్ మీట్ అంటే ఏమని పెట్టుకుంటూ ఉంటారు ప్రెస్ మీట్లు, ఏమని చేస్తారు? ఈరోజు చూడండి బ్రహ్మాండంగా ఆటో వాళ్ళకి ఆ 15,000 రూపాయలని ఆ పథకం కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఇవాళ. సో ఇక ఇంకేం కావాలండి? ఇంకా అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అన్నీ అందిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వం అనేది బ్రహ్మాండంగా అందిస్తుంది. కాబట్టి ఇంకా ఇంకేం కావాలి చెప్పండి?
ప్రజలకి ఆరోగ్యం ఒకటి కావాలి కంపల్సరీగా, తర్వాత ఏమో హాస్పిటల్ ఆరోగ్యం ఒకటి, విద్య ఒకటి, రెండు కావాలి. ఆ రెండు ఎన్టీఆర్ హెల్త్ స్కీమ్ ఉంది, బ్రహ్మాండంగా నడుస్తుంది అన్ని హాస్పిటల్స్లో కూడా. ఆ తర్వాత ఏమో ఇప్పుడు విద్య, ఎడ్యుకేషను అన్నిట్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ప్రభుత్వం మోసం చేస్తుంది విద్యార్థులను అనేది వైఎస్ఆర్సీపీ ప్రధానంగా తీసుకొస్తున్న వాదన. మరి లేకపోతే కాలేజీలు పిల్లలకి ఎలా వెళ్తున్నారు, మరి కాలేజీకి ఎలా అలౌ చేస్తున్నారు పిల్లల్ని రియంబర్స్మెంట్ లేకపోతే? అన్నీ వస్తున్నాయి ఒక్కొక్కటి 1 by 1. మహిళలకి విపరీతమైన అసలు ఎంత ఖర్చు లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా బస్సు స్త్రీ శక్తి పథకం ఎంత ఉపయోగపడిందండి, ఇప్పుడు ఎంత ఉపయోగపడుతూ ఉంది అది అసలు. దానివల్ల ఏమన్నా నష్టం అనేది లేదు. అయినప్పటికీ కూడా ఆటో వాళ్ళకు కూడా ఆ పథకం అయితే అనౌన్స్ చేయలేదు. ఆ పథకం సూపర్ 6లో ఉందా? లేదు. అలాంటి పథకాన్ని మరి ఇచ్చారు కదా, మరి అలాంటి పథకాన్ని ఇస్తున్నారు కదా. కాబట్టి ముందే చెప్పకుండా ఇవన్నీ కూడా చెప్పని కూడా కొన్ని చేసి చూపిస్తున్నారంటే దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. అలాంటి ఇదిని అప్రిషియేట్ చేసే దిశగా మనం ఆలోచన చేయాలి. మీరు మీ టైం వచ్చినప్పుడు, మరలా ఎలక్షన్ వచ్చినప్పుడు మీరేమన్నా ఏమన్నా లోపాలు ఏమన్నా ఎత్తి చూపించి మీరు ప్రజలను మన్నన పొందితే, మళ్ళా ప్రజలు మీకేమన్నా అవకాశం ఇస్తే మీరు చేయొచ్చు. ఆ టైంలో అవకాశం ఇస్తే మరి ఆ టైం దాకా, మరి ఇప్పుడు దాకా మీరు ఉన్న ప్రభుత్వాన్ని మీరు రాళ్ళు కొడితే ప్రజలు గమనిస్తున్నారు. ఆ దిశగా వెళ్ళకూడదని చెప్పి నేను అనుకుంటున్నాను. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు తప్పితే సంక్షేమ పథకాలు అందించట్లేదు ప్రజలకి అనేది వైసీపీ నాయకుల వాదన. నిజంగానే సంక్షేమ ఫలాలు అనేది పేదలకు అందట్లేదా? ఎందుకు అందట్లేదండి? అందకుండా పోతే ఎట్లాగా? 4,000 రూపాయలు పెన్షన్ తీసుకెళ్ళి 1వ తారీఖు ఇళ్ల దగ్గర తీసుకెళ్ళి పంచట్లేదా అండి? వాలంటీర్లు ఉన్నప్పుడే పంచారా? వాలంటీర్లు లేనప్పుడు పంచట్లా ఇప్పుడు? ఏమండి, ఆఫీసు సిబ్బంది అంతా వెళ్ళిపోయి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఉదయాన్నే తలుపు కొట్టేలా పెన్షన్స్ ఇవ్వట్లేదా? అది సంక్షేమ పథకం కాదా? చెప్పండి. ఇకపోతే జిఎస్టీ చూశారు కదా, జిఎస్టీ కూడా మొత్తం తగ్గిందా లేదా? తగ్గించారా లేదా? అన్ని విధాలకు కూడా నిత్యావసర సరుకులు అన్నీ తగ్గినాయా లేవా ఇప్పుడు? అంతకుముందు వెహికల్ కొనాలంటే ఎంత ఉన్నాయి? 1,50,000, మినిమం 1,50,000 చిన్న స్కూటీ లాంటిది కొనుక్కోవాలంటే. ఇప్పుడు 1,00,000 రూపాయలు లోపల రాట్లా జిఎస్టీ తగ్గడం వల్ల. సో ఇవన్నీ కూడా ప్రజలకు మేలే కదా జరిగింది. ఇక మేలు జరగలేదంటానికి ఏంది అసలు? ఇంకా ఎన్ని పథకాలండి చెప్పని సూపర్ 6లో కానివ్వండి, ఇది కానివ్వండి. ఆ మహిళలు కూడా బ్రహ్మాండంగా బస్ ఎక్కి ఏదైనా ఫంక్షన్లు ఉన్నా ఏమన్నా సరే ఇంట్లో ఖర్చు ఎందుకు ఇంట్లో పొదుపు జరుగుతుందా లేదా? అన్ని పథకాల ద్వారా మీరు లెక్కేసుకొని కౌంట్ చేసుకోండి. ఇంతకుముందు ఫంక్షన్కి వెళ్ళాలంటే అందరు కలిసి వెళ్తే అందరికి ఛార్జీలే. ఇప్పుడేమో మహిళలు ఉన్నారనుకోండి, మహిళలు ఫ్రీ కాబట్టి వాళ్ళే అన్ని ఫంక్షన్లు వాళ్ళే వెళ్తున్నారు. ఏమైనా కావాలంటే వాళ్ళే తెచ్చుకుంటున్నారు వెళ్ళి, ఎందుకులే డబ్బులు దండగా అని చెప్పేసి. కరెంటు బిల్లులు వచ్చే నెల నుంచి తెలుసుగా చాలా తగ్గుతాయి. వచ్చే నెల మొత్తం ఇచ్చేయమని చెప్పారుగా. 15 నెలల నుంచి ప్రజల్ని పీడించి 13 పైసలు తగ్గించడం ఎంతవరకు సబబు అనేది వైసీపీ నాయకుల వాదన. ఎంతవరకు సబబు అంటే అప్పుడు ఎన్నిసార్లు పెంచారండి? అప్పుడు ఎన్నిసార్లు పెంచారు? ఎన్ని ఛార్జీలు పేర్లతో పెంచారు? మారేడికాయ చేయటమే ప్రజలను అంటున్నారు కదా ఈ విద్యుత్ ఛార్జీలు కూడా. మరి అన్నీ అట్లాగే అంటారండి. ఎందుకంటే ఏదో ఒకటి అనకపోతే కనీసం అడ్రస్ అనేది ఉండదు ఎదుటి వాళ్ళకి. ఆ అడ్రస్ చూపించుకోవడానికి ఏదో ఒకటి అంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే అన్ని రకాలుగా మనం లెక్కేసుకుంటే ఇంట్లో జరగాల్సిన అన్నీ కూడా వాళ్ళకి కుటుంబం మీద టోటల్ మీద వాళ్ళ ఆదాయం సేవ్ అవటం అనేది జరుగుతూ ఉంది. ఏదో ఒక రకంగా జరుగుతూనే ఉంది. ఒక ఇంట్లో ఒక పెన్షన్ ఉన్నా సరే ఒక ముసలావిడికి ఆమె ఖర్చు సొంతగా ఆమె ఒక తెలుగుదేశం పార్టీ కానీ లేకపోతే మన జనసేన కానీ లేకపోతే ఇంకోటి కూటమి బీజేపీ కానీ మొత్తం కూటమి ప్రభుత్వం ద్వారా ఆ యొక్క ఇంటికి ఆమెకు ఖర్చు తన సొంతగా అంటే వాళ్ళే ఒక కన్న బిడ్డల్లాగా ఈ ప్రభుత్వం యొక్క అధినేతలే కన్న బిడ్డల్లాగా అది పెద్ద బిడ్డలాగా చంద్రబాబు నాయుడు గారు, వారి బ్రదర్లాగా జనసేన పవన్ కళ్యాణ్ గారు, అలానే మోడీ గారు కానివ్వండి అసలు పెద్దలాగా వీళ్ళందరినీ కూడా ఈ ఒక ఇంటికి రక్షణలాగా ఉండి వాళ్ళందరూ కూడా వీళ్ళందరినీ పోషించుకుంటూ ఒక రకంగా చెప్పాలంటే ఆ ముసలోళ్ళకి సొంత బిడ్డల్లాగా వాళ్ళు అండగా ఉంటూ నిలబడి ముందుకు సాగుతూ ఉన్నదాన్ని చూసి ఓర్వలేక మీరు రాళ్ళు కొడతాం తప్పితే ఇదేమీ లేదని చెప్పేసి నేనైతే పక్కాగా తెలియజేస్తున్నాను. ఈ విషయంలో ఈ కూటమి ప్రభుత్వం మాత్రం విజయం సాధించింది. ఇది మంచి ప్రభుత్వం. ఇది ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక రకంగా ముందు రోజుల్లో ఉద్యోగాలు కూడా కల్పించి ముందు రోజుల్లో ప్రతి ఇంటికి కూడా శాశ్వతంగా ఏదో ఒక లబ్ధి ఏదో అనేక రకాలుగా ఏదో ఒక రకంగా లబ్ధి చేకూర్చేలా పనిచేస్తుందని చెప్పేసి నేను పక్కాగా చెప్పగలను.
ఇప్పుడు ఏదైతే కనుక 15,900 టీచర్ పోస్టులు భర్తీ చేయటం ఏదైతే ఉందో అది కూడా మోసమే. దాదాపు 25,000 పోస్టులు ఖాళీ ఉంటే ఆఫ్టర్ ఆల్ 15,900 పోస్టులు వదిలి కూటమి ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసింది అని అంటున్నారు కదా. మోసం చేస్తే ఫస్ట్ సంతకం దాని మీద ఎందుకు పెడతారండి? సీఎం గారు మోసం చేయాలనుకుంటే ఫస్ట్ సిగ్నేచర్ ఆ యొక్క టీచర్ పోస్టుల గురించి చెప్పారు, డిఎస్సి మీదే ఫైల్ని ముందు సంతకం చేశారు. అదే కాక ఒక్కసారిగా మనం ఎంతమందిని తీసుకోవాలి, ఎంతమంది రిక్రూట్మెంట్ చేయాలి, మన ఇన్కమ్ ఎట్లా, మన సోర్సెస్ ఎట్లా, వాటిని బట్టి జాబ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. మీరు గమనించారో లేదో, ఇప్పుడు చాలా చోట్ల శానిటైజేషన్లో కొంతమంది కానివ్వండి, రిక్రూట్మెంట్స్ కొన్ని లేవు. ఎందుకు లేవు అంటే అది అంత క్యాపబిలిటీ కానీ, అంత ఎకనామికల్లీ గ్రౌండ్స్ కానీ చాలా అవన్నీ ఉత్పత్తి చేయాల్సిన పని ఉంది. అవన్నీ ఉత్పత్తి చేసే దిశగా ప్రస్తుత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. అవన్నీ అయిన తర్వాత ఈ రిక్రూట్మెంట్స్ అన్నీ జరుగుతాయి అన్ని శాఖల్లో. పోలీస్ శాఖ అర్జెంట్ కావాల్సిందే, ఎక్కువ మంది కావాల్సిందే. అలానే శానిటైజేషన్ ఎక్కువ మంది కావాల్సిందే. తర్వాత మీరు అన్నట్టుగా టీచర్లు ఎక్కువ మంది కావాల్సిందే. ఇవన్నీ మెల్లమెల్లగా జరుగుతాయి తప్పకుండా. కొంచెం ఓపిక పట్టండి. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది కదా, 1.5 ఏళ్ళు అయింది. ఇంకా 3.5 ఏళ్ళలో ఏ స్థాయికి వెళ్తారనేది మీరే ఏ విధంగా తీసుకెళ్తారు. అప్పుడు వెనక్కి తిరిగి చెప్పుకోవడానికి ఏమేమి ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, జనసేన పవన్ కళ్యాణ్ గారు ఇవ్వండి, లేకపోతే మోడీ గారు కానివ్వండి, ముగ్గురు కూడా ఆ స్టేజెస్ ఎక్కి ఆ టైంలో మళ్ళీ ఎలక్షన్ టైంకి వాళ్ళు ఏమేమి చేశారో ఏమేమి చేయలేదో ఒక లిస్ట్ వదులుతారు. ఆ లిస్ట్ చెప్తారు. ఆ లిస్ట్ కోసం మనం అందరం వెయిట్ చేద్దాం.